మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ దేవుని సంగతి బంధువులారా మన కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన ప్రేని బంగారు పాదాలు కొల్లెట్ల రోజునాలు స్థితులు స్తోత్రము నటించిన రాత్రంతా రెక్కల ప్రార్థన కాపాడి చదవకుండా మన కాల సమయం సజీవ లేఖన చేసి ప్రార్థించగా వాక్యమైనదని వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావం చేసినాము నడుచుకుంటాను. దేవుని సంగతి దేవుని కనపరచని వాస్తవం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల విధంగా రాసింది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపములు అదృశ్యమైనవి ఉన్నవాటకు రుజువునైనవి. పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ జలప్రలయమునకు పూర్వము ఎవరు విశ్వాసులుగా ఉన్నారో ఆ విశ్వాస వీరుల యొక్క కొన్ని పేర్లను వారు చేసిన కార్యాలను గుర్తు చేశాడు. అందుకని ఇక్కడ విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క అంటే ఎవరైతే నిరీక్షిస్తారో ఆ నిరీక్షిస్తున్న వారికి ఏమవుతుంది, మేలు చేసేదే ఉంది. కాబట్టి నిజస్వరూపము వాటి యొక్క నిజస్వరూపము అవి చేయు పనిని బట్టి వాటిని గణపరిచేవాడిగా స్థుతించేవాడిగా ప్రార్థించేవాడిగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ అదృశ్యమైనవి ఉన్నవాటకు రుజువునై ఉన్నది అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనేటకు రుజువైనది అంటే అదృశ్యం అంటే కనపడకపోవడం. అది ఏమైంది మరలా మనం చూచాము అని చెప్పడానికి సాక్ష్యం కలిగిందిగా ఉన్నట్లుగా చెప్తూ అంటున్నాడు. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి అంటే దీనిని ఆధారం చేసుకుని పెద్దలైన వారు సాక్ష్యాన్ని పొందారు. కాబట్టి ప్రపంచమును దేవుని వాక్యము వలన నిర్మలమైన మరియు అందుని బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడ లేదనియు విశ్వము చేత గ్రహించుకునుచున్నాము అంటారు. ఏదైతే కలిగిందో ఆ కలిగిన దానిని గూర్చి ఆ ఉన్నదానిని గూర్చి పౌలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ప్రపంచమును దేవుని వాక్యము వలన దేవుడు మాట్లాడిన మాటలో ఆ వాక్యంలో ఆ శక్తిని బట్టి ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏర్పడ్డవి కలిగావి. కాబట్టి దృశ్యమైనది కనబడను పదార్థము చే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అది ఒక పదార్థంగా ఒక ఉద్దేశాన్ని కలిగిందిగా అన్నట్టుగా కాక దానిని గురించి పౌలు అంటాడు, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణను కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతివంతుడని సాక్ష్యము పొందాడు. అంటే దేవుని రాజ్యానికి వెలక మునిపే అతని యొక్క ప్రత్యేక ఉన్న తాను ఏదైతే దేవుని ద్వారా కలిగి ఉన్నదో ఆ దానిని బట్టి ఇక్కడ పౌలు ప్రస్తావన చేశాడు. అందుకనే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేలును అనే మాటను ప్రస్తావన చేస్తూ శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినట్టు. ఎప్పుడైతే శ్రేష్టమైన దేవుడికి ఇస్తామో అప్పుడు దేవుడు కూడా మనకి అత్యధికంగానే శ్రేష్టమైన వాటిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు అతన్ని అర్పణ గురించి అంటే ఏదైతే దేవునికి అర్పించాడో ఆ అర్పణ గురించి మాట్లాడుతూ సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. ఏ విశ్వాసము? ప్రభువుని బట్టి, ప్రభు కార్యాలను బట్టి ఏదైతే తాను విశ్వసించాడో ఆ విశ్వాసాన్ని బట్టి హేబేలు యొక్క జీవితాన్ని కూడా గుర్తు చేసుకొచ్చిన మరి పరిశుద్ధాత్మదేవుడు పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. అతడు మృతుడు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు అంటాడు. మరణించిన తాను ఏదైతే ప్రాణం
మరి కోల్పోక దేవుని యొక్క చిత్తంలో తాను ఏమైనది చెప్తూ అక్కడ ఆయన అంటున్నాడు, అతడు మృతులందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు అని. మరణించి తిరిగి లేచిన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తుని విశ్వాసం బట్టి ఇవన్నీ కూడా దేవుని చిత్తమై ఉన్నవి అనే విషయాన్ని చెప్తూ విశ్వాసమును బట్టి ఆలోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడేను. అతడు కొనిపోబడి వరకు మునుపు దేవునికి ఇష్టుడై ఉండేదని సాక్ష్యము పొందెను కదా, దేవుడు అతని సొయ్యును. కాబట్టి ఆ సాక్ష్యాన్ని బట్టి, ఆ సాక్షిభరితమైన జీవితాన్ని బట్టి పౌలు అంటున్నాడు, అతడు కొనిపోబడాక మునుపు దేవునికి ఇష్టడుగా. అంటే ఏంటి? మరణానికి ముందుగానే దేవుడు తను ఏం చేశాడంట? మన దగ్గర లేకుండానే మరి తన దేవుడు తన ఎద్దకు చేర్చుకున్నాడు. ఆ విధంగా ఆ యొక్క మరి జల ప్రళయము పూర్వము విశ్వాసుల యొక్క స్థితిగతులను పౌలు హెబ్రీ సంఘానికి తెలియజేస్తూ విశ్వాసమును బట్టి హాలోకు వర్ణం యొక్క కొనుకోవాలను అని చెప్పి అక్కడ పౌలు అంటున్న మాట, దేవునికి ఇష్టడై ఉండవలనని సాక్ష్యం పొందరు అంటాడు. దేవునికి ఇష్టడై అంటే దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నవాడుగా, విశ్వాసంలో కట్టబడ్డవాడుగా ఉన్నాడనే విషయాన్ని చెప్తూ అక్కడంటారు, మరి విశ్వాసాన్ని బట్టి హాలోకు మరణము కొనుక్కున్నట్లు కొనుక్కోవాలను. అతడు కొనుక్కోవడం 30 దేవునికి అంటే మునుపు ఏదైతే దేవునికి ఇవ్వాలో అది ఇచ్చి దేవునికి ఇష్టమైన మరి వినగానే ఉందే తన మనస్సాక్ష్యం పొందేవాడు కాబట్టి కాగా దేవుడు అతన్ని కొనుక్కోలేను కనుక అతడు కనబడలేదు అంటాడు. అంటే ఎప్పుడైతే దేవుడు కొనిపోతాడో అప్పుడు మనం ఈ లోకం నుండి ప్రత్యేకింపబడతామనే విషయాన్ని పౌలు ప్రస్తావన చేస్తున్నాడు. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అయితే ఇక్కడ పౌలు ప్రస్తావన చేసేది ఏంటంటే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెనుకవాడికి ఫలము దయచేవాడని మరి నమ్మవలేదు కదా అంటున్నాడు. అంటే ఏ విశ్వాసాన్ని బట్టి, ఏ విశ్వాస జీవితాన్ని బట్టి దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ఉద్దేశాలను కలిగి ఉన్నామో ఆ కలిగిన వాటిని బట్టి మరి ప్రభువు రాకమునకు కలిగిన సమగ్రతలను పరిశుద్ధాత్మను గుర్తిస్తూ ఆయన తెలియజేసిన మాట ఏంటంటే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత మరి హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు కనిపెట్టు మరి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేస్తాడు. అంటే దేవుడు ఏదైతే తనకి వాడను సిద్ధం చేయమని దేవుడు చెప్పాడో ఆ సిద్ధపాటులో భాగంగా అది రక్షణ వాడగా, అది జల ప్రయాణానికి ముందు విశ్వాసాలను నడిపించిన మరి వాడగా ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేశారు. అందుకనే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశారు. అందువల్ల అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయన అంటారు. కాబట్టి ఎప్పుడైతే మనం విశ్వాసంతో దేవుని వేడుకుంటామో ఆ వేడుకున్నప్పుడు దేవుడు దాన్ని విశ్వాసానుసారంగా ఇస్తాడో ఆ కలిగిన దాన్ని బట్టి మనము కృతజ్ఞత కలిగి ఆయన ఎందుకు నెలవి కలిగి తన ఎందుకు విశ్వాసం కలిగి జీవించిన వారైతే తప్పక దేవుడు తన యొక్క చిత్తాన్ని అలనాడు మరి జలప్రలయానికి పూర్వం విశ్వాసులు ఏ విధంగా అయితే వారు విశ్వాసాన్ని కొనసాగించారో నేడు అంత్య దినాలు, అపాయకర దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో ఉన్న మనం కూడా అటు విశ్వాసాన్ని కలిగిన వారముగా ఆ విశ్వాస పోరాటంలో కొనసాగే వారు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని నిక్కుగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవా నీ వందనాలు, స్థుతులు, స్తోత్రములు. అవును నాయన, మేమేమైనా కేవలం ఎక్కువ
తండ్రి నీ చిత్తము ఎరిగి నీ వాక్యం ఎరిగి నీ విశ్వాసం ఎరిగి నీ ప్రేమ యందు కొనసాగే స్థితి నీ విడలైన వారికి అందరికీ దయచేయండి. అలాగే నిన్ను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్కి వెళ్ళండి. ప్రభా ఇదిగో ఎవరైతే ఇంకా ఆయా బలహీనతల నుంచి విముక్తి పొందక మీ వద్ద కనిపెడుతున్నారు అట్టి వారికి వెళ్ళండి. మీరు స్వస్థతనిచ్చి తిరిగి మరలా వారిని ఆనందించడానికి సహాయం చేయొచ్చు. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పిన ఆశీర్వదించి జీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆయా కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరు నశించక అంతకందరూ మానవంచగలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం అందించగలిగిన కృప చేయండి. జీవములుగా నీ మాట చేత జీవింపజేసి కృప వెంబడి చేత కాపాడుందని వేస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమె పరలోక మందిన మాట నామం వరుసగాక ఈ రాజ్యం వచ్చుగాక పరలోక చెట్ల భూమి మీద నెరవేరుగాక. దానిలో ప్రాణం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం సోదరులు పేకాల్సి తప్పించింది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అనే తండ్రి. ఆమె తండ్రి కుమార పట్టుగాక ప్రియేకి దేవుని సదాత్ముడని సంరక్షించని గాక. ఆమె